ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్దన్ నిర్మాతగా తూలికా తనిష్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన పోలీస్ వారి హెచ్చరిక టీజర్ ని సుధీర్ బాబు ఆవిష్కరించారు. ఈ చిత్రానికి గజ్వేల్ వేణు సంగీతాన్ని అందించారు. పోలీస్ వారి హెచ్చరిక టీజర్ ఒక అస్త్రంలా ఆకర్షణీయంగా అందరినీ అలరించే విధంగా ఉందని సుధీర్ బాబు అన్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ వార్ 2. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. 2019 లో హృతిక్ నటించిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ వార్ కి ఇది సీక్వెల్ గా రాబోతోంది. ఈ సినిమాలో హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ థాలివాల్ పాత్రలో కనిపించబోతుండగా ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజ్ లో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఆడియన్స్ ముందుకి రాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 50 డేస్ ఉందని చెప్తూ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కూలీ. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సినిమా నుండి ఫస్ట్ పాట చికిటూను గురువారం రిలీజ్ చేశారు. ఈ పాట రిలీజ్ అయిన అతి తక్కువ టైంలోనే సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో లక్షల కొద్ది వ్యూస్ తో ట్రెండింగ్ లో నిలిచింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా మరి కొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతోంది. దీంతో సినీ విమర్శకులు, రివ్యూవర్స్, మీమర్స్ కి చిత్ర బృందం హెచ్చరికలు జారీ చేసింది. సినిమాపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టు నుండి ముందస్తు అనుమతి పొందినట్టు కన్నప్ప చిత్ర యూనిట్ వెల్లడించింది. కన్నప్ప చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు నిర్మాతలు తెలిపారు. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావటంతో శ్రీకాళహస్తి క్షేత్ర పురాణం తెలిసిన వారి నుంచి, ఆలయ పూజారుల నుంచి రాతపూర్వక అనుమతులు స్వీకరించామన్నారు. ఆదిత్య రాయ్ కపూర్, సమాంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ దర్శకద్వయం రాజ్ టీకే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై రీసెంట్ గా దర్శకులు స్పందించారు. ఇది స్కెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది అన్నారు. ఎన్నో స్కెడ్యూల్స్ తో ప్రతిష్టాత్మకంగా దీన్ని రూపొందిస్తున్నామని, ఇప్పటికే ఇండోర్ టాకీ స్కెడ్యూల్ పూర్తిగా అయిపోయిందని పేర్కొన్నారు. దీని తర్వాత భారీ అవుట్డోర్ స్కెడ్యూల్ ప్లాన్ చేశామని, ఇందులో ఎక్కువగా యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించామని చెప్పారు. ఈ వెబ్ సిరీస్ ఆగిపోయిందంటూ వార్తలు రావటం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఈ ఇయర్ ఫిబ్రవరిలోనూ ఇలాంటి వార్తలే ప్రచారమయ్యాయి.